నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ఫుల్ క్లారిటీతో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయాయి, 6 నెలలు కూడా కాలేదు. ఇంకో 4.5 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అయినా అప్పుడే అన్ని విషయాలపైన క్లారిటీ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల సినారియో ఎలా ఉంటుందో, వచ్చే 5 ఏళ్లలో ఎవరు సీఎంగా ఉంటారో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతుంటే, ఇంతలోనే ఏపీ అసెంబ్లీ వేదికగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కూటమి లాంగ్ టర్మ్లో ఉంటుందని బాబు అంటుంటే, కూటమే కాదు బాబే మరే 10 ఏళ్లు సీఎంగా ఉంటారని పవన్ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ మాటలతో కూటమి ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు నేతలు. కలిసే ఉంటాం, మరోసారి కూటమిగానే ఎన్నికలు ఎదుర్కొంటామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. జమిలీ ఎన్నికలు వచ్చినా, 2029లో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తామన్నారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నామంటూ బాబు చెప్పటం పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తుంది. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పిన చంద్రబాబు నరేంద్ర మోదీనే తమ నాయకుడని కూడా స్పష్టం చేశారు. బాబు కామెంట్స్కు బలం చేకూరుస్తూ ఇంకో మెట్టు దిగి మరీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమికి కొండంత బలాన్ని ఇచ్చాయి. మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతారని పవన్ చెప్పారు. అనుభవం ఉన్న చంద్రబాబు పరిపాలనలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని పవన్ అన్నారు. అంతేకాదు, సీఎం చంద్రబాబుకు పవన్ మాట కూడా ఇచ్చారు. సిబిఎన్ విజన్కు తగ్గట్టుగా పనిచేస్తాం, సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆ ఇద్దరు నేతలు ఏపీ అభివృద్ధి విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ గత 5 ఏళ్ల జగన్ పాలనలో మరింతగా నష్టపోయింది. దీంతో ఏపీని అభివృద్ధి పందాన నడపాలంటే అది టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని అంతా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు కూడా. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే ఈ 5 ఏళ్లే కాదు, మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటేనే అది సాధ్యమవుతుందని సగటి సామాన్యుడి ఆలోచన కూడా. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో అంతా చూసాం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మరో 5 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అమరావతి, పోలవరం లాంటి నిర్మాణాలన్నీ పూర్తయ్యేవి, రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీంతో ప్రజలు మళ్ళీ 2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. కూటమికి 164 సీట్లు ఇచ్చి అఖండ విజయం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం పైన దృష్టి సారించింది. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంకో 10 ఏళ్లు పెద్ద ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని భాగస్వామి పక్షాలే కాదు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మొత్తంగా వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఏపీ బాగోగులే ముఖ్యమని నమ్ముతున్న ఆ ఇద్దరు నేతల నిర్ణయానికి కూటమి నేతలు, ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.